మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. వార్డు సభ్యులు విషయంలో పోటాపోటీ వాతావరణం ఉన్న 44 మున్సిపాలిటీల్లో మాత్రం కాంగ్రెస్ 10 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించాయి. ఇప్పటికే ఒక స్థానంలో ఫార్వర్డ్ బ్లాక్ గెలుపొందింది. పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దూసుకుపోతుంది. ఇప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసినట్లు కనిపిస్తుంది. 6 మున్సిపాలిటీలకు 6 చోట్ల నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ కాదు నల్గొండ జిల్లాలో గెలిచింది. సూర్యాపేటలో మాత్రం కొంత, సూర్యాపేట అదేవిధంగా మరో మున్సిపాలిటీలో కూడా కొంత బీఆర్ఎస్ ప్రభావం చూపిస్తుంది. ఓవరాల్గా నల్గొండలో సత్తా చాటుకున్నట్లే మనం చెప్పొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ హవా ఉంది. అక్కడ కేవలం సూర్యాపేటలో మాత్రమే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ సూర్యాపేట మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఇంట్రెస్టింగ్గా మారింది. చిట్యాల, దేవరకొండ, హాలియా, దేవరకద్ర, చందూర్, నందికొండ, సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, నేరేడుచెర్ల, మిర్యాలగూడ అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ క్లియర్ కట్గా విజయం సాధించింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వానేనా అన్నట్లుగా ఫలితాలు వస్తున్నాయి. ఇస్నాపూర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కోయిడ్, సదాశివపేట్, నారాయణఖేడ్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. చొప్పదండి, హుజురాబాద్, ధర్మపురి, వేములవాడ, మంతని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా సిరిసిల్లలో మాత్రం బీఆర్ఎస్ క్లియర్ కట్గా విజయం సాధించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సత్తా చాటుకున్నారు. సిరిసిల్లో మ్యాక్సిమం సీట్లను కేవలం బీజేపీ, అక్కడ కాంగ్రెస్ రెండు కూడా సింగిల్ డిజిట్కి పరిమితమైతే బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 27 వార్డుల్లో విజయం సాధించి ఘన విజయం సాధించింది. రాయికల్, జమ్మికుంట, అదేవిధంగా మెట్పల్లి, కోరట్ల కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రం హంగు ఏర్పడింది. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట, ఇల్లండిలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూల్, కొల్లాపూర్, మక్తల్, భూత్పూర్, కొడంగల్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్లో బాన్స్వాడ, కామారెడ్డి, బిచ్కుంద, భీమ్గల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, మరిపేడ, స్టేషన్ గన్పూర్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. మరో 10 చోట్ల ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 10 మున్సిపాలిటీల్లో క్లియర్ కట్గా బీఆర్ఎస్ విజయం సాధిస్తే మరొక 10 చోట్ల హంగు ఏర్పడింది. హంగులో బీఆర్ఎస్ కొంత ముందంజలో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 45 మున్సిపాలిటీలపై జెండా ఇప్పటికే ఎగరేసింది. బీఆర్ఎస్ 10 మున్సిపాలిటీలపై మరొక చోట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జెండా ఎగరేసినట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించి సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మనతో కంటిన్యూ చేద్దాం. రామ్మోహన్ గారు, ఓవరాల్గా చూస్తుంటే ఫలితాల్లో మున్సిపాలిటీల్లో మీ హవా కనిపిస్తున్నా, వార్డుల్లో మాత్రం 600 బీఆర్ఎస్ గెలిస్తే 1077 మీరు గెలిచారు. బీజేపీ, అదర్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అంటే కంపారిటివ్లీ మున్సిపల్ వార్డుల్లో కొంత బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిందని అనుకోవచ్చా మీకు? అంటే అట్లేం కాదు. ఇప్పుడు వాళ్ళ లెక్క మనము మజిల్ పవర్ వాడి లేకపోతే మాకుంటున్నటువంటి అన్ని యంత్రాంగాన్ని వాడి చేసినటువంటిది లేదు. ప్రజాస్వామ్యం బతుకుండాలి. సరే, ఇప్పుడు మనల్ని ప్రజలు ఎన్నుకొని 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలలో మనం పనులు చేసుకుంటూ పోయినాం. వాళ్ళు ఎన్నన్నా అబద్ధాలు చెప్పని, ఎన్నన్నా మనల్ని బద్నాం చేయని, ఏదైనా చేయని, కానీ మనమైతే వదిలేసేద్దాం, ప్రజలకు వదిలిపెట్టాలి. అది మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు అనేటటువంటి దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉండే. ఎందుకంటే 2 ఏళ్ళ సంది మనం ఒక 17,000 కోట్ల రూపాయలు మున్సిపాలిటీల మీద మనం ఖర్చులు పెట్టినాం. అండ్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే, 12 సంవత్సరాల సంది బీజేపీ అధికారం నుండి ఏమేం చేసింది. సో ఇప్పటి వరకు మనకి ఎప్పుడు కూడా ఆ యొక్క అధికారం అనేటటువంటి మన చేతికి వెళ్ళే, కాబట్టి అప్పీల్ చేసి మనం అడుగుదాం అనేటటువంటి కోణంతో మేము పోయినాం. గాంధేయవాదంగానే మనం పోయినాం, అంతే తప్ప ఈరోజు వస్తున్నటువంటి మ్యాండేట్ పోలీసులదే ఉడికించుకుంటూ కొట్టిన పరిస్థితి సంగారెడ్డిలో. గాంధేయవాదం అంటారు అంటే కాదు, అక్కడ ఏదో రిగ్గింగ్ అవుతుందని, లేకపోతే ఆయన 27 ఏళ్ళలో నేను ఎప్పుడు ఇట్లా బూత్ల కాడికి రాలే, ఇంత ఉండి మేము అధికారంలో ఉంటే కూడా ఇట్లా జరగడం ఏంటిది అనేటటువంటి. సరే, ఆ సబ్జెక్ట్ మనం పోతే కానీ ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారి లెక్క ముందే స్కెచ్ చేసుకొని జోబుకి మైకు పెట్టుకొని బూత్ లోపలికి పోయేసేసి సరిగ్గా వినపడాలని సోషల్ మీడియా కవరేజ్ లాంటి డ్రామాలు చేయలేదు. లేకపోతే ఎన్నికలు రాగానే మొత్తం ఆరెంజ్ చేసుకొని బొట్టు పెట్టుకొని రాణి రుద్రమానో, ఝాన్సీ లక్ష్మీబాయినో ఎవరినో చేస్తున్నామని డ్రెస్ కూడా మార్చేదే లేదు. ఇక బొట్టు సైజు పెంచిర్రు, ఇవి పెంచిర్రు, 4 ఇవి పెద్ద, ఇట్లాంటివి కాదు. మనం జనాల కోసం చేస్తున్నప్పుడు ఏంటి అని అంటే పారదర్శకంగా, నిజాయితీగా, ఏదైతే మేము 2 ఏళ్ల సంది పరిపాలన చేస్తున్నామో అబద్ధాలు చెప్పని వాళ్ళకు రెఫరెండం అనుకోవచ్చు. మంచి వాళ్ళు అన్నారు, మీరు కూడా అడిగినారు, మేము తయారన్నాం అన్నిటికీ. మేము ఇంకోటి జూబ్లీస్ లో కూడా తయారన్నాం, గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా తయారన్నాం. మేము ఏ రోజు అనలేదు, మీరు చెప్పండి. ఇంకోటి ఛాలెంజ్ చేస్తుంది మేము కాదు, ప్రతిపక్షాలు ఛాలెంజ్ చేసినప్పుడల్లా మేము స్వీకరించినాం. ఛాలెంజ్ చేసి శాసనసభలో చర్చ అంటే కూడా మేము సిద్ధమని మేము వచ్చినాం, వాళ్ళు వెళ్ళిపోయారు. రైట్ కిషోర్ గారు, మీకు ఒక గుడ్ న్యూస్, ఇది అన్అఫీషియల్ అయినా ఒక గుడ్ న్యూసే. కరీంనగర్ కార్పొరేషన్లో, మున్సిపాలిటీలో మీరు బోధి కొట్టలేదు కానీ కరీంనగర్ కార్పొరేషన్లో ఇప్పటికీ
అక్కడ 60 వార్డులు ఉంటే 30 వార్డుల్లో దాదాపుగా బీజేపీ ముందంజలో ఉంది ఫస్ట్ రౌండ్ తర్వాత. అన్అఫీషియల్గా, అధికారికంగా కాదు. కరీంనగర్ కార్పొరేషన్ పై మీ జెండా ఎగరవేసే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయి. ఎలా చూస్తారు దీన్ని? సంతోషం అండి. ఎలా చూడడం అని అంటే ఎందుకంటున్నా అంటే మున్సిపాలిటీలో మీ ప్రభావం ఎక్కడ కనిపించలే, కరీంనగర్ కార్పొరేషన్ లో మాత్రమే కనిపిస్తుంది. ఈ రెండిట్లలో కూడా బీజేపీ ఇంతకుముందు మనందరికీ తెలిసిందే, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వీటిలలో తప్పనిసరిగా బీజేపీ చూపిస్తుంది, స్ట్రాంగ్ ప్రెజెన్స్ చూపిస్తుంది అని అనుకున్నాము. ఇప్పుడు కరీంనగర్ సంజయ్ గారు ఉన్నారు అక్కడ ఎంపీ. అండ్ కానీ ఆయన ఉన్న మున్సిపాలిటీలు అన్ని ఉన్నాయి కదా, ఆయన్నే ఉన్నదే. వేములవాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ గెలుచుకుంది, హుజరాబాద్ కాంగ్రెస్ గెలుచుకుంది, హుస్నాబాద్ కాంగ్రెస్, సిరిసిల్ల బీఆర్ఎస్, ఆయనే అవి కూడా ఆయనే. ఏం ప్రాబ్లం లేదు. అవును, ఉన్న వాస్తవమే కదా. ఇప్పుడు 200 వార్డు మెంబర్లు, దాదాపు 200 వార్డు మెంబర్లు అన్నప్పుడు తప్పనిసరిగా అంతటా కరీంనగర్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్టున్నారు యాక్చువల్ గా. ఏంటండి, ఆయనే సంజయ్ గారు కూడా కరీంనగర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అదే నేను అంటున్నాను. వారు కార్పొరేషన్ ఇప్పుడు పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీల్లో కూడా కొంత ప్రెజెన్స్ బీజేపీ తప్పనిసరిగా అంతకుముందు ప్రీవియస్ కన్నా బెటర్ గా చూపించింది. దాని తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీస్, నెక్స్ట్ కార్పొరేషన్స్, రేపు జిహెచ్ఎంసీ ఉంటది. ఇక మెయిన్ ఒక్కొక్క లెవెల్ పైకి వెళ్తున్నా కొద్ది, నేను ఇంతకు ముందే చెప్పానండి, ఫస్ట్ ఎంపీ ఎలక్షన్స్, దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడే స్థానిక సంస్థల్లో మనకి ఇది ఉంటదని చెప్పి హయ్యర్ లెవెల్కి వెళ్తున్నా కొద్దీ రాజకీయాలు మారుతాయి. గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా కూడా అధికారంలో ఎవరున్నారు అన్న దాన్ని బట్టి ఉంటది. పైకి వెళ్తున్నా కొద్దీ అది కొంచెం డిఫరెంట్ గా ఇదవుతుంది. అంటే మన శాయశక్తులు, మన స్ట్రెంగ్త్, మన ఇవి కొంచెం హయ్యర్ లెవెల్స్ లో కనిపిస్తాయి ముందుగా. దాని తర్వాత కింది లెవెల్స్ లో అది కేవలం అధికారంలో ఎవరున్నామో అన్న దాన్ని బట్టి ఆ పద్ధతిలో షిఫ్ట్ అవుతుంటాయి. ఎందుకంటే పనులు జరగాలి అని అంటే కింది లెవెల్స్ లో పనులు జరగాలి అని అంటే గ్యారంటీగా ఎమ్మెల్యే, ఎంపీ, దాని తర్వాత ఎంపీ కన్నా ఎక్కువ ముందు రాష్ట్రంలో అధికారం ఉన్న వాళ్ళు అన్నది ఉంటది. మీకు ఏ పోలీసులైనా, ఎంఆర్ఓ ఆఫీసులైనా, ఇంకే పనులన్నా గానీ కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వ ఇది కదా, పనులు జరగాల్సింది రాష్ట్ర ప్రభుత్వంలో. మీ ఈవెన్ ఇప్పటికి కూడా కొన్ని లక్షల కేసులు పెండింగ్ ఉన్నట్టున్నాయి. ఏది రివ్యూ వీళ్ళు పెట్టుకునే కంప్లైంట్స్, ఏది ధరణివి, అవి అట్లాగే ఉన్నట్టున్నాయి. అవి కావాలనంటే ఏ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పరిగెత్తేది లేదు కదా. పోలీస్ విషయాలు ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి ఊర్లలో, పోలీస్ స్టేషన్లు హెరాస్మెంట్లు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కావాలంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఈ రెవెన్యూ అండ్ పోలీస్ వ్యవస్థ, అందుకనే రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి లోయర్ లెవెల్స్, స్థానిక సంస్థలు ఎంత స్థానికంగా దూరం వెళ్తే అంతగా అధికారంలో ఉన్న పార్టీకి లాభం అవుతుంది. రేపు కాంగ్రెసే కాదు, అంతకుముందు బీఆర్ఎస్ కి కూడా అయింది. ఇప్పుడు ఏదో సామాగారిని నేనేదో అంటున్నానని కాదు, కాంగ్రెస్ అంటున్నానని కాదు, వారి ఏదో తక్కువ చేయడానికి అంటున్నానని కాదు, ఇటు సామాగారిని అంటున్నానని కాదు. ఒక్క నిమిషం, అంతకుముందు బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి ఉండింది కదా. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ విషయం మాట్లాడుతున్నా. మిగిలిన మున్సిపాలిటీలో బీజేపీ బోని కూడా కొట్టలేదు, కానీ కరీంనగర్ కార్పొరేషన్ పై మాత్రం బీజేపీ ఆడ ఉనికి, అంటే మనకి ఇంటర్నల్గా అంటున్న రిపోర్ట్, దాదాపు సగం స్థానాల్లో వాళ్ళు ముందంజలో ఉన్నారు ఫస్ట్ రౌండ్లో. కొంచెం వెనుక ముందు మారినా కూడా అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి కొంత సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేసే ఉండే అవకాశం ఉంది. దీన్ని ఎలా చూడాలి? ఎందుకు అడుగుతుంది అంటే అధికారంలో మీరున్నారు, కరీంనగర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఉంది, ఎంపీగా బండి సంజయ్ ఉన్నారు, మీ మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కకే హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన రాజకీయం అంతా, ఆయన సొంత నియోజకవర్గం అంతా కరీంనగరే. దాన్ని ఎలా చూడాలి? ఒకటి, ఇప్పుడు 7 కార్పొరేషన్లు జరిగితే 6 కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోనే కనిపిస్తుంది. 5 అయితే క్లియర్గా చూపిస్తుండ్రు. ఇంకొకటి కూడా అది బలమైన మద్దతుదారు ఉంది కదా అక్కడ. సో మా బలమైన మద్దతుదారు అయితే మాతో దాంతో ఉంటది, అట్లా కూడా కాదు. మీరు అట్లా ఎందుకు అనుకుంటారు? బీజేపీకి బీ టీం లెక్క పనిచేయడానికి రాష్ట్రం అంతా పోటీ చేసారు, తద్వారా ఎంఐఎం వాళ్ళు. తద్వారా ఏంటంటే ముస్లిం ఓట్లను మొత్తం వర్టికల్ గా చీల్ చేసేస్తే ఏమైతుందంటే కాంగ్రెస్ కి వచ్చేటటువంటి మైనారిటీ ఓట్లను కామెంట్ మీరు వినే ఉంటారు కదా, బీజేపీ రావాలన్నారు. అదే రావైనా రెడ్డి అంటే కిషన్ రెడ్డి కూడా ఉండు కదా. కాదు కాదు, ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశం ఏముందో ఏం కాదులే. మనం మనకు నచ్చినట్టు గీత తీసుకుంటాడు, అట్లా కాదు. ఆయన కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా అన్నాడు. కిషన్ రెడ్డి గారు కాదే, ఇందాక ఎవరు అన్నారు సూక్తి చెప్పారు నాకు మాట్లాడుతున్న మధ్యలో ఇంటరప్ట్. కిషన్ రెడ్డి ఇప్పుడు
అక్కడ మేము మెజారిటీ కార్పొరేషన్లో అసలు లేనటువంటి మేము ఈరోజు అన్ని కార్పొరేషన్లలో కూడా ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ బలంగా ఉంటున్నటువంటి స్థానాలలో కూడా మేము ఈరోజు మా యొక్క పునాదులని చాలా పటిష్టంగా దెబ్బతిని కూడా మాట్లాడుకోవాలి కదా మనం. ఒకటి సార్ 7 జరిగినా కూడా అందులో ఒకటి ఉన్నా కూడా మేము చెప్తున్నాం మా యొక్క కృషి గతం కంటే ఈ రోజు మెరుగుపడ్డదా లేదా అనేటటువంటి వరకు మాకు చర్చ. ఏడన్నా మేము బాగుంటున్నటువంటిది కిందికి పోయిందా అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇబ్రాహీంపట్నం ఉంది, గతంలో లేకపోయినప్పటికీ ఇబ్రాహీంపట్నం సిట్టింగ్ స్థానం ఉన్న కాడ కూడా ఎందుకు ఓడిపోయినా మేము విశ్లేషించుకుంటాం 100%. దాని మీద రివ్యూ జరుగుతుంది, 100% జరుగుతుంది. ఈ రోజు మాకేదో సీట్లు పెరిగిపోయినాయి మేము మొత్తం వచ్చేసేసినా మేము చెప్పినంత పర్సెంటేజ్ వచ్చింది. మీకు ఒక విషయం గుర్తుందో లేదో, గతంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు నైతిక బాధ్యతగా 2 మంత్రులు తొలగించారు, వైఎస్ రాజశేఖర రెడ్డి, మాగంటి బాబు, మారెప్ప. గుర్తుందా ఉంటుంది మీకు. ఇప్పుడు కూడా మంత్రులపై కామెంట్ చేస్తే ఒకటి కళ్యాణ్ గారు మీ నా నోట్లకి లేని కాదు 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 అట్లేం కాదు. ఖచ్చితంగా రివ్యూ జరుగుతుంది. రివ్యూ మీద ఎక్కడ మన యొక్క ప్రయత్నాలు కొంచెం వెనకపోయినాయా లేకపోతే దాన్ని కూడా కైవసం చేసుకోవాల్సినటువంటి దాంట్లో వ్యూహాలలో ఎక్కడ మనము కొంచెం అటు ఇటుగా అయింది అనేది ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. గెలిచిన దానికి వేడుకల లెక్క ఎట్లా ఉంటుందో కొంచెం వెనుక దగ్గర ఖచ్చితంగా పోస్ట్ మార్టం ఉంటుంది. రైట్, మాతో పాటు జన అవుతున్నారు క్రిషాంక్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. క్రిషాంక్ గారు, ఏంటి ముందు సర్పంచ్ ఎన్నికల కంటే ఇంకా కొంత బెటర్ గా అనిపిస్తుందా మీకు? రిజల్ట్ ఏమైంది? వస్తాం మీ దగ్గరకు వస్తాను కిషోర్ గారు, వస్తాను. నేను ఐ టేక్ లీవ్ అండి, నేను కొంచెం ట్రావెల్ చేశాను. రైట్ ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు, థ్యాంక్ యూ అండి. చెప్పండి. ఓకే కళ్యాణ్ గారు, ఒకటి మీరు గమనిస్తే ఇంకా 300 రిమైనింగ్ ఉన్నాయి అండ్ మేము 615 ఆల్రెడీ గెలుచుకున్నాం. అంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 800 వరకు వచ్చే అవకాశం ఉంది. ఎస్, వీళ్ళు 580 లాస్ట్ టైం వీళ్ళు 800 వాళ్ళు ఒక 1300 వచ్చే ఛాన్స్ ఉందండి కదా. అంటే ఈ 800 మంది వార్డ్ మెంబర్లు ఎవరైతే గెలిచిండ్రో రాజుగారిని రిజెక్ట్ చేసేసారు, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజుగారిని రిజెక్ట్ చేసేసారు అని స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే ఈ లాస్ట్ 15 రోజులు కూడా మీరు గమనిస్తే ప్రత్యేకంగా మమ్మల్ని, మా నాయకులు హరీష్ రావు గారికి సిట్ నోటీసులు, కేటీఆర్ గారికి సిట్ నోటీసులు, విచారణలు, ఆ తర్వాత మా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి ఫస్ట్ మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఇంటి దగ్గర అతికించి పెద్ద సినిమా డ్రామా చేసి మళ్ళీ తర్వాత విచారణలు చేసి బీఫామ్లు, మా అధినేత బీఫామ్లు సంతకాలు పెడుతున్న రోజు కూడా మమ్మల్ని లేదు మీరు సిట్టు విచారణకు రావాలి అని చేసి మా పార్టీ నాయకులు అందరూ కూడా 2 రోజుల గ్యాప్లలో ఓటమికి సాకులు వెతికేస్తున్నారా? ఇది ఓటమి ఎందుకు అవుతుందండి? ఇవన్నిట్లోకి వెళ్ళి మేము ఇన్ని గెలిచినాము. మీరు ఓటమి కాదు, ఇక్కడ కూడా మీరు మమ్మల్ని అనుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అసెస్ చేసుకోవాలి. ఎందుకు 2 సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నారు వాళ్ళు. ఇవాళ 3 సంవత్సరాలు ఇంకా ప్రభుత్వంలో ఉన్నది, రాష్ట్రంలో వీళ్ళు అధికారంలో ఉన్నారు. జగ్గారెడ్డి గారి ప్రవర్తన చూసినాం మనము, రకరకాల బీఫామ్లు ఇచ్చిన తర్వాత కూడా మా వాళ్ళని వీళ్ళు ఏ విధంగా అయితే విత్డ్రాల్ చేయించారో ఇవన్నీ చూసినాం కదా. అవన్నిటినీ కూడా ఎదిరించి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ సింబల్తోని రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి అంటే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. మమ్మల్ని ఏమేమన్నారు, అయ్యో వీళ్ళు 0 అయిపోయినరు, వీళ్ళు ఖతం అయిపోయినరు. ఈ 2 పార్టీలు కూడా బీజేపీ కాంగ్రెస్ వీళ్ళు 0 అయిపోయినరు, ఇక ఖతం అయిపోయింది. నేను ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన మంచానికి ఎక్కేసిండు, ఆయన మక్కిలిరిగినాయి, ఇవన్నీ మాటలు మాట్లాడారు మీరు. ఇవన్నిట్లోకి వెళ్ళి ఇవాళ మీరు అంటున్న ఫిగర్కే మనం పోదాం, 850 మేము గెలిస్తే వాళ్ళందరూ కూడా రేవంత్ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. చూపిస్తున్న ఫిగర్ కేవలం మున్సిపాలిటీలే, కార్పొరేషన్లు కూడా కలిపితే 900. ఓవరాల్ ఎలక్షన్ అన్ని ఒకటే రోజు పోలింగ్ అయినాయి. 900. సో మేము అంటున్నది ఏంటంటే ఇవాళ కూడా మీకు డేంజర్ బెల్స్ మోగినాయని మీరు రియలైజ్ కాకపోతే మాకే మంచిది. యాంటీ గవర్నమెంట్ అయితే 3 కనబడ్డదండి, ఇది చాలా క్లియర్ గా కనబడ్డది. కృషాంక్ చెప్తున్న ఒక పాయింట్ ఏంటంటే మీకు డేంజర్ బెల్స్ మొదలైన ఈ ఎన్నికలతో. ఎందుకు అంటే 6 ఏళ్ల తర్వాత, అప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన 6 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల వ్యతిరేకతను మూటగట్టుకొని ఎన్నికలకు వెళ్తే మీకు 500 వచ్చినాయి అప్పుడు వార్డులు. ఇప్పుడు మాకు ఆల్రెడీ 900, 800, 900 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి డేంజర్ బెల్సే. బ్రో, ప్రజల్లో అభిప్రాయం గిట్ట పాజిటివ్ ఉంటే మరి ఫామ్ హౌస్ లో కూర్చున్నటువంటి రాజు గారిని 1000 మంది తిరస్కరించారు. ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డి గారు అన్న మాట మీకు చెప్తా. ఇంకా 10.5 ఏళ్ళు ఆయన కరెక్ట్ వర్డ్ చెప్తున్నా మీకు, చిట్ చాట్ లో అన్నమాట.
10.5 ఏళ్ళు తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి. మేము రైతు అండి, మమ్మల్ని రాజనకండి, మేము అంటుకుంటాం. రేవంత్ రెడ్డి గారి మాట వాళ్ళకి చెప్తారండి మీరు. నేను ఒకటే చెప్తా. సరే, రాజు కాకపోతే ప్రతిపక్ష నాయకుడు అన్నా, మాజీ ముఖ్యమంత్రి అన్నా, చలో మీరు ఏ పేరు పెట్టడానికి ఏముంది, ఫలితాలు చెప్పనీకే. ప్రతిపక్ష నాయకుడు మీ భాషలో జాతిపిత, ఈ జాతిపిత మాకు వద్దని చెప్పేసేసి 1000 మంది మైనస్ అయ్యారు. మీకుంటున్నటువంటి సిట్టింగు 1600 1700 ఎంతమంది వచ్చారు వీళ్ళకి? మీకే 1700 మంది వచ్చారు. మరి 1700 మంది ఉన్నటువంటి మీ జాతిపిత ఈరోజు 700కు వచ్చిందంటే 1000 మంది తిరస్కరించారు మిమ్మల్ని. మీ స్థాయిది కూడా మీరు చూసుకోవాలి. మీకు ఇంటర్ప్రిటేషన్ మీది ఉంటే మా ఇంటర్ప్రిటేషన్ మాకు ఉంటుంది. ఈరోజు జూబ్లీహిల్స్ రాజుగారు కావాలని చెప్పి ఈరోజు ఈ 1000 మంది పెరిగారు. ఎటుపక్క ఎవరి మద్దతు వచ్చినట్టు అండి? ఎవరిది తగ్గినట్టు, ఎవరిది పెరిగినట్టు? ఈరోజు 2 సంవత్సరాల్లోనే చాలా వైఫల్యం అయిపోయిందని చెప్పి మీరు ఏదైతే ప్రచారాలు చేసిండ్రో మీ బ్యానర్ల మీదకించి, ఇవన్నింటినీ కూడా నమ్మకుండా ఇంకా 1000 మంది మా దిక్కు వచ్చి చేరిన అంటే రాజుగారి పరిపాలన బాగుందని చెప్పే కదా. మీ భాషలోనే నేను మాట్లాడుతున్నా. ఇంకొక విషయం కూడా కృషాంక్ గారు ఒక తప్పు చెప్పిండు. ఏమన్నారంటే అసలు ఈ రాష్ట్రంలో సింబల్ మీద జరిగినటువంటి లాస్ట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ తప్పు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో రిఫరెండం అని అన్నది కూడా వాళ్ళే. కేటీఆర్ గారు అన్నారా లేదా? రిఫరెండం అన్నటువంటి వ్యక్తి సింబల్ మీద జరిగిన తర్వాత అఖండ మెజారిటీ తోటి రాజుగారి పరిపాలన గెలిచిన తర్వాత మరి ఈరోజు మీరు ఏ రిఫరెండం మీద మాట మీద అంటే ఒకటి రామ్మోహన్ గారు, ఒక చిన్న సందేహం చాలా మందికి ఉంది, నాకు కూడా ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికలైనా ఇప్పుడు మున్సిపాలిటీలైనా మెయిన్ అర్బన్ కదా, ఇదంతా మున్సిపాలిటీ కార్పొరేషన్ అర్బన్ ఏరియా, అక్కడ మ్యాక్సిమం మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. జూబ్లీహిల్స్లో కూడా మైనార్టీ ఓట్లు చాలా కీలకం. అంటే ఎంఐఎం మద్దతు వల్లే మీకు ఇలాంటి ఫలితం వచ్చిందా, అంటే మీరు ముందంజలో ఉన్నారా అనే అనుమానం వస్తుంది కొంతమందికి. దానికి నేను ఒకటే చెప్తా, ఎంఐఎం నాయకులు ఎవరైనా వచ్చి చేతి గుర్తు కోటేరని చెప్పని అన్నారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలతో కూర్చొని మేమిద్దరం మద్దతు ఇచ్చుకుంటున్నాం, కలిసి కొట్లాడుతున్నాం అని అన్నారా? క్యాండిడేట్ కాంగ్రెస్ కించి ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళ నాయన నాకు వ్యక్తిగతంగా మిత్రుడు కాబట్టి మేము పోటీలో లేము అని అన్నాడు. కానీ ఈ ఎన్నికలల్లో పోటీలో లేమనడం దాన్నే మద్దతు అని మాట్లాడేటటువంటి మీరు మరి ఈరోజు పోటీలోకి వచ్చారంటే మాకు వ్యతిరేకం అన్నట్టే కదా. ప్యారలల్గా బీజేపీకి బీఆర్ఎస్కి బీ టీం లెక్క మారినటువంటి ఎంఐఎం పార్టీ, మరీ ముఖ్యంగా బీజేపీకి బీ టీం లెక్క మారినటువంటి ఎంఐఎం పార్టీ ఒక వెర్టికల్ స్ప్లిట్, వెర్టికల్ డివిజన్, ముస్లిం ఓట్లని కాంగ్రెస్ నుంచి చీల్చేసేస్తే తద్వారా కాంగ్రెస్ లేదా ఏడా లేదా ఉంటే కలిసే పోటీ చేస్తాం. నేను ఒకటే చెప్తున్నా స్టేట్ క్వశ్చన్, మేమిద్దరం కలిసి ఉంటే నిజామాబాద్ కార్పొరేషన్ లో ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ తీసుకుంటుందా తీసుకోదా? స్టేట్ క్వశ్చన్. అది రిజల్ట్ మా దిక్కు వస్తుందా? మాట్లాడతాం, అది మేము వచ్చినాక మాట్లాడతాం అంటున్నాం కదా. మద్దతు లేకపోతే అవసరం లేదని చెప్పొచ్చు కదా. మేమే గెలుస్తామని అనుకుంటున్నాం. అవునండి, కానీ మీరు నాకు ఒకటి చెప్పండి, నిజంగా కాంగ్రెస్ గెలవాలనే ఉద్దేశమే గిట్ట ఎంఐఎం ఉంటే కలిసే పోటీ చేసేటోళ్ళం కదా. కలిసి చేయలేండి, మాకు నష్టం వచ్చేటటువంటి పని చేసిండే మావాడు ఎందుకు అవుతాడు? మొదటి నుంచి ఎంఐఎం ను పెట్టేదే కలిసి పోటీ చేయలేదు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఎప్పుడు కలిసి పోటీ చేయలే. వాళ్ళని వాడుకుంటారు, వాళ్ళు ఉపయోగపడతారు అంతే. మేము కూడా ఒకటే మాట అన్నాం, వాళ్ళు రావైనా రెడ్డి అయినా ఎవరైనా కూడా మా కాడికి రావాల్సిందని అహంకారంగా మాట్లాడినప్పుడు మేమే మూకోలే. మీకు కూడా తెలుసు, మేమే మూకోలే. ఒకటే నేను ఈ ప్లేస్ మళ్ళీ కూడా నారాయణపేట, అమర్చింత, మక్తల్, ఆత్మకూరు ఇందాకన్నా ఇప్పుడు కూడా అంటున్నా, అఫీషియల్ గా బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఈ దాంట్లో ఉంటున్నటువంటి దాంట్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే కదా. మీరు చెప్పండి, ఎంఐఎం మద్దతు తీసుకుంటారా లేదా వాళ్ళు చెప్పట్లేదు, కానీ మీరు బీజేపీ మద్దతు తీసుకుంటారా లేదా? కళ్యాణ్ గారు అవసరం అయితే కళ్యాణ్ గారు మణికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ కలిసి లాస్ట్ టైం ఫామ్ చేసినాయి. సో ఈడ మీరు సరే వారు చెప్పడానికి ధైర్యం చేస్తలేరు కావచ్చు, కానీ లేకపోతే ఇక్కడ ఏదో ఈ డిబేట్ మట్టుకు నేను దాటేసుకొని వెళ్ళిపోతా, తర్వాత మహేష్ గౌడ్ గారు వచ్చి చెప్తే వారు పీసీసీ ప్రెసిడెంట్గా అవుతారు. మా నాయకులు కూడా అసెస్మెంట్ చూసుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ గారు 4:30 సుమారు మాట్లాడుతారు. సో ఇక్కడ కూర్చొని ఒక అధికార ప్రతినిధిగా నేను డిసైడ్ చేసుడైతే అది కరెక్ట్గా ఉండదు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఈ రిజల్ట్తోని ఇప్పుడు డెఫినెట్గా మేము అసెస్మెంట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు క్యాతాన్పల్లి మున్సిపాలిటీ ఉన్నది, మంత్రి గారు అండి వివేక్ గారు, అక్కడ ఓడిపోయింది. మామూలు వ్యక్తి కూడా కాదు, మద్దతు ఇచ్చారు. పొత్తు విచ్ఛిన్నమైంది. నిన్న ఎమ్మెల్యే గారు కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినట్టు మేము చదువుతున్నాము. సో ఇవాళ రకరకాల అంశాలు మేము అజెండాగా తీసుకున్నది. ఇప్పుడు సింగరేణి బొగ్గు కుంభకోణం కానివ్వండి, బెల్లంపల్లిలో నెక్ టు నెక్ నడిచింది,
కాతాన్పల్లిలో మేము గెలిచినాము. సో ఆ ఇష్యూ మాకు లాభమైంది కావచ్చు అని మేము అసెస్మెంట్ చేసుకుంటూ ఉంటాం. మేము మీకు ఇచ్చే సజెషన్ కూడా ఏంటంటే, సరే మీరు అనుకోవచ్చు, రకరకాలు అనుకోవచ్చు, మీరు అంటున్న ఫామ్ హౌస్లోనే ఉన్నాడు అని అంటే ఈ ప్రభావం అయితే రిజల్ట్స్ అయితే చూపెడుతున్నాయి కదా. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు మొన్న సర్పంచ్ ఎన్నికలు కానీ, జూబ్లీల్స్ ఎన్నికలు కానీ, ఈవెన్ లేదంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కానీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. 100%. ఆయన ఒక ముఖ్యమంత్రి 100%. ప్రతి జిల్లాకు పోయారు, ప్రతి గల్లీ తిరిగారు జూబ్లీల్స్ లో. అంటే దాని ప్రభావంతో వాళ్ళ ఓట్ బ్యాంక్ పెరిగింది, వాళ్ళు గెలుస్తుంది. కేసీఆర్ గారు బయటకు రావట్లేదు, దాని ప్రభావం లేదంటారా? చూడండి ఒకటండి, వాళ్ళకు ఈవెన్ హరీష్ రావు, కేటీఆర్ కూడా చివరి 3 రోజుల్లో ప్రచారానికి అక్కడక్కడ తిరిగారు తప్పితే వాళ్ళు కూడా పెద్దగా ఎక్కడ ప్రచారం చేయలేదు. మేము కింది స్థాయి నాయకత్వం మాకు పటిష్టంగా ఉందని రిజల్ట్స్తో కనబడుతున్నది కదా. 4031 సర్పంచ్లు. ఇప్పుడు ఇక్కడ కూడా కింది స్థాయి వరకు మీరు అంటున్న ఈ పార్టీ ఖతం అయిపోయింది, ఈ పార్టీని మేము పాత్ర పెట్టేస్తాం, తొవ్వి లోపట దూర్చేస్తుందాన్ని అని బూతుపిత గారు అన్నారు చూడండి. వారు అన్న మాటలను ఇవాళ మా పార్టీ కార్యకర్తలే మీరే అంటున్నారు, కరెక్టే ఒప్పుకుందాం. ఇది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇన్ఛార్జ్లు కానివ్వండి, మా ఎక్స్ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మా వార్డ్ మెంబర్స్ కానివ్వండి, అందరూ ఎదుర్కొని, ఎందుకంటే ఏ విధంగా అయితే వీళ్ళు ప్రెషర్స్ పెట్టినరో దాన్ని అన్నిటినీ కూడా ఇవాళ నేను అంటున్న పాయింట్ ఏంటంటే, మీరు ఇవ్వాల్సినంత మద్దతు వాళ్ళకి ఇంకా ఇచ్చుంటే, వాళ్ళని ఇంకా కొంచెం బలోపేతం రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే చేశారో అలా చేసుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు చూడండి. వచ్చేవి ఇప్పుడని కదా. కాదు, మాకు ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడని కాదు, సరే దాన్ని వీళ్ళు వేరే రకంగా దాన్ని చెప్పుకోవచ్చు గాక. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కింది స్థాయిలో ఒక మున్సిపల్ ఎన్నికలను, ఒక ఉప ఎన్నికల్లో, ఈవెన్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఆయన పాల్గొనలేదు, ముఖ్యమంత్రిగా వెళ్ళలేదు. తన అడ్మినిస్ట్రేషన్ తను ముఖ్యమంత్రిగా చూసుకున్నారు. మాకు మా పార్టీ నాయకత్వం, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మిగతా వాళ్ళు చూసుకున్నారు. కానీ కిషన్ గారు, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. మీ పార్టీని కాపాడుకోవడం, పార్టీని నిలబెట్టుకోవడం అందరికీ సవాలే మీకు, బీఆర్ఎస్ కి. అలాంటి సమయంలో కూడా ఇలా ఉంటేలా కళ్యాణ్ గారు, అది ప్రతి సైనికుని బాధ్యత కాబట్టి సైనికులందరము ఉన్నాము. మేము అనేది ఏంటంటే, ఇప్పుడు ఏమైంది 1165 వస్తే మీకు 627 కదా, సగమే కదా అందులో. సార్ మీరు అదే చూడండి, మా సైనికులు కొట్లాడితేనే, మా కమాండర్ రాకుండా మేము కొట్లాడితేనే ఇది జరిగింది. మా కమాండర్ ని మీరు జూబ్లీ హిల్స్ చుట్టూ ఇవన్నీ చుట్టూ చేసిరు కదా. ఆ టైం కూడా వస్తుంది. ఇంకోటి రేపు జిహెచ్ఎంసీలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఒకటి చూడండి, సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఇవాళ ఎవరైతే గెలిచినరో, రేపు మా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ఒక స్ఫూర్తి. ఎందుకంటే మీరు గెలిచింది ఒక కార్పొరేటర్, ఇవాళ ఉన్న మిగతా వాళ్ళని ఎవరినైతే తీసుకున్నారో, మా బాబా, రకరకాల వాళ్ళు, బొంతు, వీళ్ళందరినీ తీసుకున్నారుగా, వాళ్ళందరూ మా వాళ్ళే. రేపు మేయర్ విజయలక్ష్మి, చాలా మంది మేయర్ గారు, వీళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేనికి స్ఫూర్తి తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఒత్తిడి పెట్టినా కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, రేపు మనం ఇక్కడనే గెలుస్తున్నాము అని ఒక సంకేతం డెఫినెట్ గా కనబడుతున్నది. రామ్మోహన్ గారు, అంటే కరెక్ట్ గా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే ముందు, ప్రచారానికి వెళ్లే ముందు వీళ్ళందరినీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు. హరీష్ రావుని, కేటీఆర్ని, కేసీఆర్ని ఈవెన్. అంటే దాని ఇంపాక్ట్ పడింది అనేది వాళ్ళ అనుమానం. ఒకటి. రెండోది, ఇప్పుడు మేయర్ విజయలక్ష్మి, మేయరు గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఇటువంటి వాళ్ళందరినీ వాళ్ళు బీఆర్ఎస్ నుంచి గెలిచి మీ పార్టీలో వచ్చి చేరిపోయారు. రేపు 3 కార్పొరేషన్ల ఎన్నికలు ఉన్నాయి, సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్. ఇప్పుడు జరిగిన ఎన్నిక 52 లక్షల ఓటర్లు, అట్లా ఓటేసింది 40 లక్షలే. కానీ ఇది 1,20,00,000 మంది దాదాపు ఓటర్లు ఉంటారు. చాలా పెద్దది రిజల్ట్. అది సేమ్ ఇట్లానే వస్తుంది రిజల్ట్. 100% వస్తుంది. మేము ఒకటే అంటున్నాం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ చెప్పాలి, ఒకటే దాంట్లో 2 స్టాండ్లు చెప్పొద్దు. ఒక దాంట్లో ఏమంటారు, కేసులు గీసులు ఇవన్నీ పిలిచారు కాబట్టి మా సంఖ్య పడిపోయింది అంటారు. అంటే అది ఒక ధైర్యం కోల్పోయిన. అంటే అయినా కూడా మేము ఇంత పర్ఫార్మ్ చేసినామని. సరే, అయితే ఒకవేళ అన్ని తిప్పలు పెట్టినామా, ఇంకోటి ఏదో చేసినామా, 2 ఏళ్ళకే మీ సంఖ్య ఇంత పడిపోయింది. కానీ మీరు 6 ఏళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ అధికారంలో ఉండి పార్టీని మొత్తం గుంజుకొని ఎమ్మెల్యేలు లేకుండా సెంచరీ కొట్టిన రోజు, సెంచరీ కొట్టి మీరు మున్సిపల్ ఎన్నికలకు పోయిన రోజు కూడా కాంగ్రెస్ పార్టీ 600 సీట్లు వచ్చింది. మీరు 2 ఏళ్ళకే వచ్చి రాజుకి. మేము 6 ఏళ్ళకు ఆ స్థాయికి పోయినాం. 6 ఏళ్ళ తర్వాత మేము నిలబడ్డాం అంటున్నా. మేము నిలబడ్డాం కాదు 6 ఏళ్ళ సంధి కూడా ఆ రోజు కార్యకర్తలు అంతా నిలబెట్టారు. మీరు మమ్మల్ని మొత్తం కుదేలు చేసేటటువంటి ప్రయత్నం చేసినా కూడా మీరు 2 ఏళ్ళు కూడా మా ప్రభుత్వం అభివృద్ధి. నేను చెప్పేది 6 ఏళ్లలో వాళ్ళు మిమ్మల్ని ఎంత టార్చర్ చేస్తారో, టార్గెట్ చేస్తారో మొత్తం కేసులే కదండి. కాదు, ఆయన లాజిక్ కి సెట్